సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు టెక్ కేఫ్. ఫ్రెండ్స్, చాలామంది వాట్సాప్లో, ఇన్స్టాగ్రామ్లో, ఫేస్బుక్లో సో వీటన్నిటిలో మనం లిరికల్ వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తూ ఉంటారు. సో వీటిని చేయాలంటే మనకు చాలా టైం అయితే తీసుకుంటుంది అన్నమాట. సో నేను చెప్పే ఈ అప్లికేషన్ గురించి మీరు ట్రై చేసినట్లయితే మీకు ఈజీగా మీరు లిరికల్ వీడియోస్ని అయితే చేయొచ్చు అనమాట. సో ఎలా అనేది మీకు ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. సో మీకు చాలా సింపుల్గా మీకు వీడియో అనేది తయారైతే అవుతుంది. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. సో మీకు అప్పుడే క్లియర్ అయితే అర్థమవుతుంది. సో ఫ్రెండ్స్, మీరు ఈ యొక్క చిన్న అప్లికేషన్ యూజ్ చేసి మీరు వితిన్ 5 minutesలోనే మీరు లిరికల్ వీడియోస్ని అయితే క్రియేట్ చేసుకోవచ్చు. సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు, నేను వితిన్ 5 minutesలో నేను వీడియో అయితే క్రియేట్ చేశాను. సో మీరు కూడా ఇక్కడ నుంచి మీరైతే క్రియేట్ చేసుకోవచ్చు అన్నమాట. సో ఫ్రెండ్స్, మనం ఈ లిరికల్ వీడియోస్ని మనం క్రియేట్ చేయాలంటే ఒక చిన్న అప్లికేషన్ అయితే ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది. అప్లికేషన్ నేమ్ వచ్చేసి బెల్లీ. సో మీకు ఈ అప్లికేషన్ లింక్ మీకు డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను. సో మీరు అక్కడి నుంచి ఈ అప్లికేషన్ అయితే ఇన్స్టాల్ అయితే చేసుకోవచ్చు. సో ఇన్స్టాల్ చేసిన తర్వాత ఈ అప్లికేషన్ అయితే ఓపెన్ చేయండి. సో మనకు అప్లికేషన్ అయితే ఇన్స్టాల్ అయితే అయిపోయింది. సో ఈ అప్లికేషన్ మనం ఓపెన్ చేద్దాం. సో మనకు ఇది కంప్లీట్ మనకు మేడ్ ఇన్ ఇండియా అన్నమాట. సో మనకు మేడ్ ఇన్ ఇండియా కాబట్టి మనకు ఇండియా వాళ్ళు అయితే క్రియేట్ చేశారు. సో పర్మిషన్స్ అయితే అలౌ చేయమంటుంది. సో సింపుల్గా మీరు అలౌ అయితే ఇచ్చేసేయండి. సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు, ప్రతి సాంగ్ సంబంధించిన ఇక్కడ మనకు కొన్ని నేమ్స్ అయితే ప్రొవైడ్ చేశారు. లేదనుకుంటే మీకు ఇక్కడ లాంగ్వేజ్ అని కనిపిస్తుంది కదా. సో మీరు ఇక్కడ టైప్ చేస్తే మీకు లాంగ్వేజ్ అయితే సెలెక్ట్ చేసుకోమంటుంది. ఇక్కడ మనకు తెలుగు లాంగ్వేజ్ని అయితే సెలెక్ట్ చేసుకుందాం. సో మనకు హిందీ, ఇంగ్లీష్ మనం ఆఫ్ చేసుకుని మనం ఇక్కడ డన్ అనే ఆప్షన్ అయితే క్లిక్ చేద్దాం. సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు, తెలుగు లిరిక్స్ అయితే మనకు సాంగ్స్ అయితే ఇక్కడైతే వచ్చేసాయి అనమాట. మనకు ఇక్కడ కొన్ని కేటగిరీస్ అయితే ఇచ్చారనమాట. పాపులర్, ఫెస్టివల్, ప్యాట్రిక్, బర్త్డే, ఫ్రెండ్షిప్, డైలాగ్స్, లవ్, సాడ్, ఇంకా కొన్ని కేటగిరీస్ సంబంధించిన మనకు ఇక్కడైతే కేటగిరీస్ అయితే ఇచ్చారు. సో మనకు వీటిలో మనకు ఏ లిరిక్స్ కావాలి, సాంగ్స్ కావాలనుకుంటున్నామో సో మనం వాటిని అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. సో మీకు ఇందులో మనకు సెర్చ్ ఆప్షన్ కూడా ఉందన్నమాట. సో మనకు ఏదైనా సాంగ్ కావాలంటే మనకు ఇక్కడ నుంచి సెర్చ్ చేసుకొని మనం ఇక్కడ నుంచి మనం చూసుకోవచ్చు. లేదంటే మీరు బ్యాక్ ప్రెస్ చేస్తే మనకు ఇక్కడ ఈ సాంగ్స్ అయితే వస్తాయన్నమాట. మనకు ఇంకా కొన్ని కేటగిరీస్ అయితే ఇచ్చారు. సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడ మనకు స్లైడ్ షో అని ఇక్కడ ఇంకొక ఆప్షన్ అయితే ఉంది. అండ్ స్లైడ్ షో అంటే మనకు గ్యాలరీలో ఉన్న ఫొటోస్ మన డిస్ప్లే మీద పెట్టుకొని మనం అక్కడ లిరికల్ అయితే వీడియో అయితే ప్లే అవుతూ ఉంటుంది. అండ్ అలాగే మనకు మై వీడియోస్, మనం ఏవైతే వీడియోస్ క్రియేట్ చేసామో సో మనకు వాటిని అయితే ఇక్కడైతే చూపిస్తారు. సో మీకు ఒక లిరికల్ వీడియో అయితే క్రియేట్ చేసి చూపిస్తాను. సో మీరు ఏవైతే సాంగ్ మీరు లిరిక్ చేయాలనుకుంటున్నారో సో వాటిని మీరు డౌన్లోడ్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. సో మీరు ఇక్కడ సింపుల్గా డౌన్లోడ్ సింపుల్ క్లిక్ చేస్తే మీకు ఇది డౌన్లోడ్ అయితే అయిపోతుంది. అండ్ మీకు నెక్స్ట్ ఇక్కడ క్రియేట్ అని ఒక ఆప్షన్ అయితే వస్తుంది. సో మనకు ఇక్కడ క్లిక్ చేస్తే మనకు ఇక్కడ లిరిక్ అనేది వచ్చేస్తూ ఉంటుంది అన్నమాట. సో మీరు ఇక్కడ నుంచి వీటిని స్టైల్స్ని అయితే మీరు చేంజ్ చేసుకోవచ్చు. సో మీరు ఇక్కడ చూడండి, నేను అడిగాన సాంగ్ని ఇక్కడైతే అప్లై అయితే చేశాను. సో ఇక్కడ చూసుకోవచ్చు, స్టైల్స్ అయితే చేంజ్ చేసుకోవచ్చు. మీరు ఇక్కడ డౌన్లోడ్ చేసుకోమంటుంది. సో మీరు డౌన్లోడ్ చేసుకుంటే మీకు చాలా రకాల స్టైల్స్ అనేవి మీకు ఇక్కడైతే వస్తూ ఉంటాయి. లేదంటే మీరు ఇక్కడ నుంచి కొన్ని సెట్టింగ్స్ మీరు చేంజ్ చేసుకోవచ్చు. బ్యాక్గ్రౌండ్ మనం ఏవైనా ఫొటోస్ని యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మనకు స్క్రీన్ సైజ్ అన్నమాట. సో మనం ఏ సైజులో మనకు ఈ లిరికల్ వీడియో కావాలనేది మనం ఇక్కడైతే సైజ్ సెట్ చేసుకోవచ్చు. అండ్ అలాగే మనకు స్టైల్ చూసుకున్నట్లయితే మనకు ఏ స్టైల్లో మనకు ఇది లిరికల్ అయితే మనకు రావాలనేది మనం ఇక్కడ నుంచి సెట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మనకు లిరిక్ అనమాట, మనం ఏవైతే లిరిక్ పెట్టామో సో మనం దాన్ని అయితే ఇక్కడైతే చూసుకోవచ్చు. నెక్స్ట్ మనకు యూజర్ ట్యాగ్ అనమాట. సో మనకు ఇక్కడ చూసుకోవచ్చు, యూజర్ ట్యాగ్ అంటే మనకు ఇక్కడ మనం నేమ్ అయితే పెట్టుకోవచ్చు. సో నేను సింపుల్గా ఒక నేమ్ని అయితే క్రియేట్ చేస్తున్నాను. సో ఇక్కడ చూసుకోవచ్చు, బెల్లీ అనేసి మనకు కింద నేమ్ కూడా వచ్చిందనమాట. సో ఇక్కడ చూడండి, మనకు బెల్లీ బై మనకు నేమ్ మన స్వామి అనేసి ఇక్కడ నేమ్ అయితే వచ్చింది. సో మీరు ఇక్కడ నుంచి మీరు నేమ్ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. అండ్ అలాగే మన గ్యాలరీలో ఉన్న ఫోటోని మనం బ్యాక్గ్రౌండ్ కింద అయితే ఇక్కడ అప్లోడ్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో మీకు చూపిస్తాను, ఒక ఫోటోని మీకు అప్లోడ్ చేసి ఇక్కడ డన్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే నాకు ఒక యాడ్ అయితే ప్లే అవుతుంది. సో మీరు ఇక్కడ చూడండి, నేను ఒక ఫోటోని అయితే బ్యాక్గ్రౌండ్ కింద అయితే అప్లై అయితే చేశాను. నాకు బ్యాక్గ్రౌండ్ ఫోటో అనేది యాడ్ అయిపోయింది. సో మీరు ఇక్కడ నుంచి సెట్టింగ్స్ అయితే మీరు ఇక్కడ చేంజ్ చేసుకోవచ్చు. లేదంటే మీరు ఇక్కడ నుంచి
ఎక్స్పోర్ట్ అయితే చేసుకోవచ్చు. సో మీరు ఇక్కడ సింపుల్గా సేవ్ అనే ఆప్షన్ అయితే కనిపిస్తుంది. సో మీరు ఇక్కడ అక్కడ ట్యాప్ చేస్తే మీకు సేవ్ అయితే అయిపోతుంది. అండ్ అలాగే మీకు ఇక్కడ ఇంకొక ఆప్షన్ అయితే ఉందన్నమాట. సో మనం క్వాలిటీ చెక్ చేసుకోవచ్చు. మనకు ఫుల్ హెచ్డీలో అయితే మనం వీడియోని అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట. సో మీరు సింపుల్గా సేవ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మనకు ఇది మనం చూసుకోవడానికి లేదంటే మీరు డౌన్లోడ్ చేసుకోవడానికి ఇక్కడ అడుగుతుంది. సో మీరు ఇక్కడ కంటిన్యూ మీద ట్యాబ్ అయితే ఇవ్వండి. సో ఇది మనకు లోడ్ అయ్యి మనకు వీడియో అనేది మన గ్యాలరీలోకి అయితే వస్తుంది. సో చూసారు కదా ఫ్రెండ్స్, మీరు ఒక చిన్న అప్లికేషన్ యూస్ చేసి మీరు వితిన్ 5 minutesలోనే మీరు లిరికల్ వీడియోస్ని అయితే క్రియేట్ చేసుకోవచ్చు. సో మీకు ఇలాంటి చిన్న చిన్న వీడియోస్ని మీరు ఈజీగా ఈ అప్లికేషన్ నుంచి అయితే చేసుకోవచ్చు అన్నమాట. సో మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ యాప్స్ గురించి తెలుసుకోవడానికి మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.